ఆంధ్రప్రదేశ్లో టెట్ డిఎస్సి మిత్రులందరికీ కూడా నమస్కారం. సో ఈ యొక్క వీడియోలో మనం డిఎస్సికి సంబంధించి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అయితే మనకి డిఎస్సికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు ఈ రోజు ఏమైంది, జడ్జి గారు ఏమన్నారు అనేది చూసుకున్నట్లయితే కనుక It's just a guideline that TET will be conducted twice. Only once, minutes. That's been amended long back twice. It has this year. It has not been conducted. You are not inclined to interfere. Lord, may I just The petitioners may seek remedy before the High Court. Lord, more than 2 lakhs are being affected. Lord, my petition before High Court may be listed, my Lord, because it is not getting listed. Otherwise, I would not have. This is no way you are. One of the basic rules is that parallel proceedings are not permitted. That's why, Lord, I have disclosed it because you have disclosed it very good, but you have to find out your remedy before Lord, the High I'm Court. unable to get a listing before High Court because of the ensuing vacation. It is showing in the scrutiny. I have followed up with The High Court was of the opinion that there is no urgency. The batch filed refused to interfere. Now this batch files and that's not been Lord, listed. examinations Now they are come here Go to before the file. High Court. Go before Lord, then I will withdraw, my Lord, and Well, with liberty, my Lord. withdrawn. Lord, with liberty, my Lord. At least, my Lord. After arguing for some time, land counsel appearing for the petitioner seeks permission to withdraw this petition under Article 32. He also seeks liberty to pursue his remedy before the High Court, where his petition under 226 is pending. Great. Permission granted, dismissed as withdrawn with liberty as clear. That's just one direction that it may be listed. If your lordship should be can just indulge me to that because it Yes, is not before the getting Chief Justice, with this order, the Chief Justice will take care of your problem. I'm deeply honored. Deeply honored. Item 54, may please. But this is read the application for bail. Application number 2 is, application number 3 is. సో మనకి ఈ యొక్క కేసుకి సంబంధించి మనకి డిస్మిస్ అవ్వడం జరిగింది. సో అసలు ఈ యొక్క కొట్టివేశారనే కంటే తిరస్కరణ అనవచ్చు. మనకి ఎందుకు డిస్మిస్ చేశారు అనేది చూసినట్లయితే కనుక సో మనకి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే హైకోర్టులో కేసు వేశారు కదా అన్నారు. అప్పుడు అభ్యర్థుల లాయర్ ఏమన్నారంటే సార్ మా కేసు లిస్ట్ అవ్వలేదు అని తెలియచేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే మీరు హైకోర్టులో తేల్చుకోండి అని చెప్పారు. ఇక లాయర్ మనకి ఏమన్నారంటే కనీసం ఈ కేసును పరిగణలోకి తీసుకోమని హైకోర్టుకి డైరెక్ట్ చేయండి అని మనకి అభ్యర్థుల తరపున లాయర్ గారు అయితే తెలియచేయడం జరిగింది. సో సుప్రీం నో అని చెప్పడం జరిగింది. సో సుప్రీంకోర్టులో మనకి డిఎస్సి అభ్యర్థులు టెట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఎదురు దెబ్బే తగిలింది. అయితే మనకి ఇక్కడ క్లియర్ అండ్ కట్ గా చెక్ చేసుకున్నట్లయితే కనుక తదుపరి అంశం చివరికి వచ్చేసరికి ఈ కేసుని వాపస్ తీసుకుంటున్నామని అభ్యర్థుల తరపున లాయర్ అయితే తెలియజేశారు. ఇక సుప్రీం కేసు డిస్మిస్ చేయడం జరిగింది. అయితే మనకి యాజ్ పర్ షెడ్యూల్ జూన్ 6వ తారీఖు నుంచి డిఎస్సి పరీక్షలు జరిగేందుకు ఖచ్చితంగా అవకాశం అయితే మనకి ప్రభుత్వం ఏదైతే అనుకున్న షెడ్యూల్ ప్రకారం అదే షెడ్యూల్ ప్రకారం డిఎస్సి పరీక్షలు అయితే జరగనున్నాయి. కావున ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి అప్డేట్ అనేది వచ్చినా మనకి యూజ్ అనేది ఉండదు. ఎందుకంటే హైకోర్టుకి సంబంధించి మనకి హాలిడేస్ అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే హైకోర్టులో మనకి దాదాపుగా చాలా మంది ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ మనకి టెట్ వల్ల నష్టపోతున్నారని, టెట్ చేయకపోవడం వల్ల అంటే టెట్ కండక్ట్ చేయకపోవడం వల్ల అని ఈ యొక్క టెట్కి సంబంధించి చాలా మంది అభ్యర్థులు దాదాపుగా 2 lakhs స్టూడెంట్స్ టెట్ క్వాలిఫై అవ్వలేదు, టెట్ కండక్ట్ చేయలేదని చెప్పి అడిగినా సరే సుప్రీంకోర్టు అయితే ఈ యొక్క కేసు అయితే డిస్మిస్ చేయడం జరిగింది. ఇక ఈ విధంగా కేసుకి సంబంధించి అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో మనకి డిఎస్సికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా హాల్ టికెట్స్ అనేవి మే 30వ తారీఖున రావడం జరుగుతుంది. అలాగే ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చిన వెంటనే కూడా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియో డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అయితే ఇచ్చాను. అందులో జాయిన్ అవ్వండి. అందులో మీకు డైలీ లైవ్ టెస్ట్స్ అనేవి అలాగే ఈ యొక్క సిలబస్ వారీగా మీకు ఇంపార్టెంట్ బిట్స్ అనేవి కూడా మీకు డైలీ అప్లోడ్ చేస్తాం. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.